రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. రైతులకు నేను తెలియజేయడం ఏమనగా, రైతులు మనము పూర్వకాలంలో ఎద్దులను బాగా మేపుకొని, ఆవులను కానీ ఎనుగులను కానీ మేపుకొని మనము చేనులో ఎరువు వేయడం వల్ల పంట అధిక దిగుబడి అనేది వచ్చేది. ఇప్పుడు మనం ఆ ఎద్దులనే మేపుకోలేక, ఆవులని ఎనుగులని మేపుకోలేక కషాయ వాళ్ళని కమ్ముకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మందులు వేసుకొని వాళ్ళు ఇచ్చే మందులు వాళ్ళకే లాభాలు వస్తాయి, కానీ మనకైతే లాభాలు రావు, అన్నీ నష్టాలే వస్తాయి. కావున మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంది అనగా, ప్రతి ఒక్కరూ ఎద్దులను పట్టుకొచ్చుకొని మేపుకొని ఎరువుని చేనులకు వేయండి. చేనులకు వేయడం వల్ల చేనులు అనేటివి మనకు పంట అధిక దిగుబడి వస్తుంది. అదే ఒక్కసారి మీరు వేసిన ఎరువు 2 ఏళ్ళు బాగా పంట వస్తుంది. అదే మీరు ఎత్తుకొచ్చే ముందు అది ఒక నెలకే పనిచేస్తుంది. కావున మీరు దీన్ని తెలుసుకొని ఖచ్చితంగా ఎద్దులను మేపుకోండి. మేపుకున్నాక ఆ ఎద్దులు సంతలో కొనకపోతే మీరు కషాయ వాళ్ళకి అమ్ముతున్నారు. ఆ ఎద్దులను కషాయ వాళ్ళకి అమ్ముకోకుండా డిమాండ్ చేయండి రైతులందరూ. ఇదంతా పైన ఆఫీసర్లకి తెలియచేయండి. మాకు న్యాయం చేయండి. రైతులకి ఆ కషాయవాడు ఎద్దులని కొనుక్కోకూడదని. ఇది మీకు రైతులకి అందరూ దీన్ని చూసి తెలుసుకుంటారని నేను తెలియజేస్తున్నా.